హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద సౌండ్ ఆఫ్ మ్యాజిక్ పార్ట్ 2. మీరు దీనికి ముందు చేసిన పార్ట్ 1ని చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లేకుంటే పైన ఐ బటన్లో దాని లింక్ పెట్టాను. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. యూన్ రీల్ చేసిన మ్యాజిక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిన్న తను చూసింది రియల్గా జరిగిందా లేకుంటే తన ఇమాజినేషన్ మాత్రమేనా అని. అప్పుడే నైల్ తన పక్కన వచ్చి కూర్చుంటాడు. అండ్ యూన్తో, నువ్వు నిన్న నన్ను మ్యాజిక్ గురించి అడిగావు కదా, నిజం చెప్పాలంటే నాకు మ్యాజిక్ మీద అసలు నమ్మకం లేదు, కానీ అది రియల్ కాదు అని కూడా నేను చెప్పలేను. నేను ఎందుకు ఇలా అంటున్నాను అని చెప్పి దానికి ఒక రీజన్ ఉంది, అదేంటో చెప్పమంటే నీకు నేను చెప్తాను అని అంటాడు. కానీ అసలు నిజానికి యూన్కి వాడు వచ్చినట్టు కూడా తెలియదు. అలా యూన్ నైల్ని తన పక్కన చూసి చాలా బిత్తరపోతుంది. అండ్ నైల్తో, నువ్వు నాతో ఏమైనా చెప్పావా అని అడుగుతుంది. నైల్ అది విని చాలా షాక్ అవుతాడు. ఇప్పుడు దాకా వాడు పిచ్చివాడిలాగా వాడితోనే మాట్లాడుకుంటున్నాడు అని రియలైజ్ అయ్యి, అలా యూన్తో, లేదు నేనేమీ మాట్లాడలేదు, బెల్ కొట్టారు, ఇంకా క్లాస్లోకి పో అని అంటాడు. తర్వాత క్లాస్ ఓవర్ అవుతుంది. అప్పుడు నైల్ ఒక స్టడీ బుక్ని డస్ట్బిన్లో పడేస్తాడు. వాడు దాన్ని చదివేశాడు కాబట్టి వాడికి అది యూజ్ లేదు అని చెప్పి అది యూన్ చూస్తుంది. ఇంకా తను అందరూ వెళ్ళిపోయిన తర్వాత తను దాన్ని తీసుకుంటుంది. అండ్ నైల్ పేరు ఉన్న అట్టని తను చింపేస్తుంది. నిజానికి తన కాడ బుక్స్ కొన్న కూడా డబ్బులు ఉండవు. తర్వాత యూన్ మళ్ళీ కిమ్ షాప్కి వస్తుంది. అక్కడ ఒక అబ్బాయి పని చేస్తూ ఉంటాడు. అప్పుడే అతను చెప్తాడు నిజానికి వాళ్ళ బాస్ కనిపించడం లేదు అని, అండ్ షాప్కి అసలు రాలేదు అని చెప్పి. ఇంకా యూన్ రీల్ని కలవను అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తుంది. అక్కడ తనకి రీల్ ఎక్కడా కనిపించడు, కానీ రీల్ ప్యారెట్ అయిన బెల్లా కనిపిస్తుంది. అప్పుడు బెల్లా ఊరకమంటే, మీ బాస్ కిమ్ చాలా చెడ్డవాడు, వాడు మాయమవడం చాలా మంచిది అని చెప్పి మళ్ళీ అంటూ ఉంటుంది. ఇంకా యూన్ భయపడి బయటికి పారిపోతుంది. అది హనా అండ్ సోహి వాళ్ళు చూస్తారు. వాళ్ళు అప్పుడు అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ని వీడియో తీస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు రీల్ని చూడను వచ్చి ఉంటారు. ఇటుపక్క యూన్ ఇంటికి వెళ్ళిపోతుంది. తన్ని ఫాలో అవుతూనే రీల్ కూడా తన ఇంటికి వచ్చేస్తాడు. అండ్ ఏకి మ్యాజిక్ చేసి చూపిస్తాడు. అండ్ ఒక గుడ్డు కూడా ఇస్తాడు. యూన్ అది చూసి, ఇంకాపు ఇంటికి పో అని అంటుంది. అప్పుడే అక్కడికి యూన్ నాన్నకి మనీ ఇచ్చిన వాళ్ళు వచ్చేస్తారు. అండ్ యూన్ని మనీ ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటారు. దానికి యూన్, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటుంది. తర్వాత బయట వాళ్ళు యూన్ని వాళ్ళ నాన్న గురించి అడుగుతారు, ఆయన ఎక్కడ ఉన్నాడు అని చెప్పి. కానీ యూన్కి అదేమీ తెలియదు. ఇంకా తను అదే వాళ్ళకి చెప్తుంది. కానీ దాన్ని వాళ్ళు నమ్మను రెడీగా ఉండరు. అండ్ నువ్వే ఆ మనీ కట్టాలి అని చెప్పి తన్ని కొట్టను ముందుకు వచ్చేస్తారు. అప్పుడే రీల్ మధ్యలోకి వచ్చి వాళ్ళని ఆపేస్తాడు. అప్పుడు అతను, నువ్వు ఎవడరా అసలు, నువ్వు వీళ్ళు అప్పు కడతావా ఏంటి అని అంటాడు. దానికి రీల్, ఖచ్చితంగా కడతాను అని చెప్పి మనీ మ్యాజిక్ చేస్తాడు. అలా గాలిలో నుంచి డబ్బులు వాన వస్తూ ఉంటుంది. అది వాళ్ళు చూసి చాలా హ్యాపీ అవుతారు. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే అవి దొంగ నోట్లు అని చెప్పి వాళ్ళు కూడా కనిపెట్టేస్తారు. ఇంకా వాళ్ళు రీల్ని చాలా కొడతారు. మేమేమైనా నీకు ఎర్రి పప్పల్లాగా కనిపిస్తున్నామా అని చెప్పి. అండ్ యూన్కి వార్నింగ్ కూడా ఇచ్చేసి వెళ్తారు. తను వాళ్ళ డబ్బులు వాళ్ళకి త్వరలో పే చేయాలి అని. ఇంకా యూన్ రీల్ని లేపుతుంది అండ్ వాడిని కేర్ తీసుకుంటుంది. అలానే రీల్కి థ్యాంక్స్ చెప్పి, ఇంకా నన్ను కలవకు అని చెప్పి అంటుంది. దానికి రీల్, అది వీలు కాదు, నేను నిన్ను కలవకపోయినా నువ్వు నన్ను ఖచ్చితంగా కలుస్తావు, ఎందుకంటే నీ మీద నా మంత్రం ఉంది అని అంటాడు. ఇంకా యూన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే యూన్ స్కూల్కి వెళ్తుంది. అప్పుడు నైల్ తన బుక్ యూన్ కాడ ఉండడం చూస్తాడు. వాడికి యూన్ కండిషన్ తెలుసు. అలా తనకి హెల్ప్ చేయాలి అని చెప్పి అనుకుంటాడు. అలా వాడి బుక్స్ అన్ని టేబుల్ మీద పెడతాడు. అండ్ యూన్ వైపు నెడుతూ ఉంటాడు, తనవి వాడిని అడగాలి అని చెప్పి. ఇంకా యూన్ కూడా, ఒక బుక్ ఇస్తావా, మళ్ళీ చదువుకొని ఇచ్చేస్తాను అని అంటుంది. దానికి యూన్ ఒప్పుకోడు, ఎందుకంటే వాడు యూన్తో టైం స్పెండ్ చేయాలి అని చెప్పి ఉంటాడు. అలా యూన్తో, నీకు ఇది కావాలంటే లైబ్రరీకి రా, అక్కడ మనం కలిసి చదువుకుందామని అంటాడు. అప్పుడే క్లాసులోకి హనా అండ్ సోహి వాళ్ళు వస్తారు. అప్పుడు హనా యూన్కి వినిపించేటట్టు చెప్తుంది తను ఈరోజు ఆ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తుందని, అది కూడా ఆ మెజిషియన్ కోసమే అని చెప్పి. అయినా యూన్ ఏమీ అంతగా పట్టించుకోదు. తర్వాత యూన్ నైల్తో కలిసి లైబ్రరీకి వెళ్తుంది. అప్పుడు నైల్ యూన్కి ఒక బుక్ ఇస్తాడు. అలానే తనకి తన ఇయర్ పాడ్ కూడా ఇస్తాడు. ఇంకా వాడు యూన్తో గ్రీన్ ఫీల్డ్లో ఉన్నట్టు అండ్ తన కోసం గిటార్తో పాట పాడుతున్నట్టు డ్రీమ్ చేస్తూ ఉంటాడు. తర్వాత యూన్ స్టడీ అయిపోయి తను వాడి పకట కళల నుంచి లేపేస్తుంది. నైల్ యూన్ ఇప్పుడే వెళ్ళిపోతుంది అని చెప్పి, ఇదిగో యూ కూడా చదువుకో అని చెప్పి అన్ని బుక్స్ ఇస్తాడు. ఇటు పక్క హనా అండ్ సోహిని చూపిస్తారు. వాళ్ళు రీల్ హైడౌట్లోకి వచ్చేసి ఉంటారు. అక్కడ వాళ్ళకి
రీయుల్ ఎక్కడ కనిపించడు. ఇంకా హనా బెల్లాని చూసి తన్ని టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రీయుల్ వచ్చి వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా హనా రీయుల్తో మాట్లాడను ట్రై చేస్తుంది, కానీ రీయుల్ అసలు ఏమీ మాట్లాడు. అప్పుడు హనా, నేను విన్నాను నువ్వు మ్యాజిక్ చేస్తావంట కదా, ఏది ఒకసారి చేసి చూపివు అని అంటుంది. అప్పుడు రీయుల్, నువ్వు మ్యాజిక్ని నమ్ముతావా అని అంటాడు. దానికి హనా, హా నమ్ముతాను అని అంటుంది. తర్వాత రీయుల్ షాడో కిల్లింగ్ ట్రిక్ని చేస్తూ ఉంటాడు. అలా ఒక కత్తిని తీసుకొని బెలూన్ షాడోని టచ్ చేస్తాడు. ఇంకా అది పేలిపోతుంది. దాన్ని హనా చూసి, ఇది చిన్న పిల్లలు కూడా చేస్తారు, అంటే ఏంటి, నువ్వు నా షాడోని కానీ పొడిస్తే నేను నిజంగా చనిపోతానా, సరే ఏది చేసి చూపివు అని అంటుంది. ఇంకా రీయుల్కి భలే కోపం వచ్చేస్తుంది. అలా హనా షాడోని పొడవును వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే సడన్ గా ఏదో బ్లాస్ట్ అయ్యి అక్కడ కరెంట్ పోతుంది. ఇంకా రీయుల్, ఈసారి ఎప్పుడైనా రా, నేను మ్యాజిక్ ట్రిక్ చేసి చూపిస్తాను అని అంటాడు. అప్పుడు హనా రీయుల్ని సిహా అనే అమ్మాయి గురించి అడుగుతుంది. తను ఇప్పుడు కనిపించడం లేదు అని, అండ్ తను లాస్ట్ గా వచ్చింది ఈ పార్క్ వైపే కాబట్టి వాడికి తను ఏమైనా తెలుసా అని చెప్పి. రీయుల్ ఆ పేరు విని చాలా నర్వస్ అవుతూ ఉంటాడు. అండ్ హనాతో, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, నాకు అసలు ఏమీ తెలియదు, సర్లే నువ్వు యూన్ ఒకే స్కూల్ కదా, తనకి చెప్పు నేను తన కోసం వెయిట్ చేస్తున్నానని అని అంటాడు. ఇటు పక్క వాన రావడం వల్ల నెయిల్ అండ్ యూన్ ఒకే గొడుగులో వస్తూ ఉంటారు. అప్పుడు నెయిల్, మనం డేట్ చేసుకుందామా అని అంటాడు. యూన్ చాలా షాక్ అవుతుంది. అలా తను చాలా అక్వర్డ్ ఫీల్ అవుతూ ఉంటుంది. అండ్ తనకి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల తను వాడిని డేట్ చేయలేదని తను పూర్ అని చెప్తుంది. ఇంకా నెయిల్, హే నేను ఊరికే అన్నానులే, ఇదేమీ సీరియస్గా తీసుకోకు, ఇదంతా జోకే అని చెప్పి తన గొడుగు తనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. తర్వాత మనకి తెలుస్తుంది నెయిల్ చాలా రిచ్ ఫ్యామిలీకి చెందిన వాడు. వాళ్ళ నాన్న ఫేమస్ లాయర్. నెక్స్ట్ డే నైల్ స్కూల్కి వెళ్తాడు. అప్పుడు హన్నా వచ్చి రీయుల్ అండ్ యూన్ గురించి వాడికి చెప్తుంది. అండ్ నెయిల్తో, యూన్ అక్కడికి వెళ్ళడానికి రెండు రీజన్స్ ఉన్నాయి, ఒకటి మనీ కోసం, రెండు లవ్ మ్యాటర్ వల్ల అని అంటుంది. అప్పుడు నెయిల్, ఇంకాపు, నువ్వు చూసింది చెప్పు, నీ ఇమాజినేషన్ కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత యూన్ స్కూల్కి వస్తుంది. అప్పుడు హన్నా యూన్తో, ఓ యూన్, నిన్ను ఆ మెజిషియన్ పిలుస్తున్నాడు, త్వరగా అంటపో అని అంటుంది. యూన్ అది విని చాలా షాక్ అవుతుంది. ఇంకా రీయుల్ని కలవను బయలుదేరుతుంది. ఇటు పక్క హనా నెయిల్కి సోహి తీసిన వీడియో చూపిస్తుంది. దాంట్లో రీయుల్ ఇది చెప్పి ఉంటాడు, యూన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, తన్ని నువ్వు త్వరగా రా అని చెప్పు అని చెప్పి ఉంటుంది. నెయిల్ అది చూసి అసలు నమ్మలేడు. ఇంకా వాడు తన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. ఇటు పక్క యూన్ రీయుల్ని కలవను వస్తుంది. అక్కడే నెయిల్ కూడా ఉండి అది దొంగతనంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు యూన్ రీయుల్తో, అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఇప్పుడు అందరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు, అసలు నీకు ఎందుకు ఇలా చేయాలనిపించింది అని అంటుంది. దానికి రీయుల్, ఎందుకేంటి, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు. యూన్ అది విని చాలా షాక్ అవుతుంది. నెయిల్ కూడా అది విని చాలా షాక్ అవుతాడు. అండ్ యూన్ షాకింగ్ ఫేస్ని స్మైల్ ఫేస్ అనుకొని సాడ్గా వెళ్ళిపోతాడు. ఇటు పక్క రీయుల్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం నేను నీ విషెస్ అన్ని రియల్ చేస్తాను అని చెప్పి తన ఫోన్ తీసుకుంటాడు. అండ్ యూన్తో, కావాలంటే నీ ఫోన్ తీసుకొని చూసుకో, నీ విషెస్ రియల్ అయ్యి ఉంటాయి అని అంటాడు. యూన్ విష్ వచ్చి వాళ్ళ అమ్మ తన మెసేజ్ చూడడం, అండ్ నిజంగా ఆ మెసేజెస్ అన్నిటికీ సీన్ టెక్ పడిపోతుంది. ఇంకా తను చాలా భయపడి పారిపోతుంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు లేదు, ఆమె చనిపోయి ఉంటుంది. తర్వాత యూన్ ఇంటికి వెళ్ళి సాడ్గా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మనకి సస్పెన్స్గా ఒకటి తెలుస్తుంది, అసలు యూన్ అమ్మ చనిపోయి ఉండదు. యూన్ నాన్న అప్పులైనప్పుడు ఆమె వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయి ఉంటుంది. యూన్ అది చూసి చాలా క్రై చేస్తుంది. యూన్ ఇలా అసలు ఊహించలేదు, అందుకే ఆమె చనిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే నైల్ యూన్ని కలుస్తాడు. అండ్ యూన్తో, నేను నీతో ఒకటి మాట్లాడాలి, నువ్వు ఈసారి మ్యాథ్స్ టెస్ట్లో తక్కువ మార్క్స్ తెచ్చుకో, అలా అప్పుడు నేను ఫస్ట్ వస్తాను, నువ్వు ఇదేమీ ఫ్రీగా చేయలేదు, నేను నీకు పే చేస్తాను, ఎలానో నీకు మనీ అవసరం కదా అని అంటాడు. యూన్ అది విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అండ్ ఇది జోక్ అనుకుంటూ ఉంటుంది. నెయిల్ ఎలా అయితే డేట్ మ్యాటర్లో జోక్గా అన్నాడో అలా, కానీ అప్పుడు నెయిల్, నేను ఇది జోక్ చేయడం లేదు, నేను సీరియస్గానే చెప్తున్నాను, నీకు ఇలా చేయడం ఇష్టం ఉంటే నాకు చెప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు. పాపం యూన్ మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే యూన్ నైల్ ఇలా కూడా చేస్తాడు అని చెప్పి ఎప్పుడు అనుకొని ఉండదు. తర్వాత యూన్ ఇంటికి వెళ్ళి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఏఈ చెప్తుంది వాళ్ళ క్లాస్ అందరూ రేపు ట్రిప్కి వెళ్తున్నారని, కానీ తను వెళ్ళడం లేదు అని చెప్పి. దాని రీజన్ వచ్చి తనకి ఎలాంటివి నచ్చవు అని చెప్పి సాడ్గా అంటుంది. ఇంకా యూన్కి అర్థమవుతుంది ఏఈ అంతా అబద్ధం చెప్తుంది అని చెప్పి. అప్పుడు యూన్ ఏఈతో, నువ్వెందుకు వెళ్ళవు, రేపు నువ్వు ట్రిప్కి వెళ్ళు, నేను నీకు పే చేస్తాను దానికి అని అంటుంది. అప్పుడు ఏఈ చాలా హ్యాపీ అవుతుంది. నెక్స్ట్ డే యూన్ స్కూల్కి వెళ్ళి నైల్ని కలుస్తుంది. అండ్ నైల్తో, నేను నువ్వు చెప్పినట్టు చేస్తాను, నువ్వు నాకు ఎంత ఇస్తావు అని అంటుంది. అప్పుడు నైల్ యూన్కి అప్పుడే కొంత మనీ ఇస్తాడు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మిగతావి ఇస్తాను అని చెప్పి. తర్వాత మ్యాథ్స్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా యూన్ కావాలని చెప్పి 2 క్వశ్చన్స్ రాంగ్గా ఆన్సర్ చేస్తుంది. అలా చేయడంతో యూన్ చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ తను మనీ కోసం అలా చేయాల్సిందే, ఇంకా తనకి వేరే దారి లేదు. తర్వాత యూన్ ఆ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళి సాడ్గా ఆలోచిస్తూ ఉంటుంది. అలానే తను తన పాస్ట్ని గుర్తు చేసుకుంటుంది. యూన్ చిన్నప్పుడు యూన్ అమ్మ యూన్ని ఈ పార్క్కి తీసుకొని వచ్చి హార్స్ రైడ్ ఎక్కిస్తూ ఉండేది.
అలానే ఆమె యూన్తో నువ్వు ఎప్పుడైనా తప్పిపోయావే అనుకో, నువ్వు ఇక్కడికి వచ్చేయి, అమ్మ నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేస్తుంది అని చెప్పి అంటుంది. యూన్ అది విని అప్పుడు చాలా హ్యాపీ అవుతుంది. కానీ ఇప్పుడు కూడా వాళ్ళమ్మ తన్ని వెతుక్కుంటూ రాలేదు అని చెప్పి చాలా సాడ్గా ఉంటుంది. అప్పుడే రీవుల్ వచ్చి ఏమి సాడ్గా ఉన్నావు అని అంటాడు. కానీ యూన్ ఏమీ చెప్పదు, ఊరికేలే అని అంటుంది. అప్పుడు రీవుల్ నువ్వు హార్స్ రైడ్ ఎక్కుతావా అని అంటాడు. దానికి యూన్ అది పనిచేయడం లేదు కదా, నువ్వు దాన్ని ఎలా పని చేపిస్తావు, నీ మ్యాజిక్తోనా అని అంటుంది. దానికి రీవుల్ నవ్వుతూ లేదులే నేను దాన్ని స్విచ్ ఆన్ చేస్తాను అంతే అని అంటాడు. ఇంకా రీవుల్ చెప్పినట్టే స్విచ్ ఆన్ చేస్తాడు. ఇంకా అది స్టార్ట్ అవుతుంది. రీవుల్ అండ్ యూన్ దాంట్లో కూర్చొని రైడ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక్కసారిగా ఆ గుర్రాలు నిజమైన గుర్రాల్లాగా మారిపోయి గాల్లోకి ఎగరడం స్టార్ట్ అవుతుంది. రీవుల్ ఒక పాట పాడుతూ తనకి మొత్తం చూపిస్తాడు. యూన్ అది చూసి చాలా హ్యాపీ అవుతుంది. కానీ రీవుల్ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే యూన్ తను నార్మల్గా ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడే యూన్కి అర్థమవుతుంది రీవుల్ మ్యాజిక్ చేయలేదు, తనకి ఇమాజినేషన్ క్రియేట్ చేశాడు అని. అప్పుడు యూన్ థ్యాంక్ యూ సో మచ్ నా మూడ్ చేంజ్ చేసినందుకు అని అంటుంది. దానికి రీవుల్ సర్లే నువ్వు నా కాడ మ్యాజిక్ నేర్చుకుంటావా, నేను నీకు నేర్పిస్తాను అని అంటాడు. దానికి యూన్ నేను మ్యాజిక్ నేర్చుకునే సిచ్యువేషన్ నాకు లేదు, ఇంకెప్పుడైనా ట్రై చేద్దాం, అలా అని నాకు మ్యాజిక్ అంటే ఇష్టమని కాదు అని అంటుంది. దానికి రీవుల్ సర్లే ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, మనం ఏదైతే చేయకూడదు అని చెప్పి దాన్ని చేయకుండా ఉంటామో అది అసలు చేయకూడదు, అలానే మనం ఏదైతే ఖచ్చితంగా చేయాలి అని చెప్పి అనుకుంటామో అది మనం ఖచ్చితంగా చేయాలి అని చెప్పి అంటాడు. నెక్స్ట్ డే యూన్ క్లాస్కి వెళ్తుంది. అప్పుడే డీన్ రిజల్ట్స్ వచ్చేసాయి అని అంటాడు. దాంట్లో నెయిలే మ్యాథ్స్లో కూడా టాపర్గా వచ్చి ఉంటాడు. అది అందరూ చూసి చాలా షాక్ అవుతారు. యూన్ అది చూసి కొంచెం బాధపడుతుంది, కానీ తను ఏమీ చేయలేదు. తర్వాత నెయిల్ యూన్కి మిగతా డబ్బులు ఇస్తాడు. అండ్ యూన్తో నా ప్రాజెక్ట్స్ కూడా చేస్తావా, నీకు నేను మనీ ఇస్తాను అని అంటాడు. ఇంకా దానికి యూన్ ఒప్పుకుంటుంది. అలా తను నెయిల్ చెప్పిన పనులు చేస్తూ వాడి కాడ మనీ తీసుకుంటూ ఉంటుంది. అలా చాలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు చేతులు పట్టుకోవడం చూసి వాళ్ళు డేట్ చేసుకుంటున్నారు అని చెప్పి అనుకుంటారు. నిజానికి నైల్ తనకి మనీ ఇస్తూ ఉంటాడు, కానీ వాళ్ళు మనీ చూసి ఉండరు. అలా వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు డేట్ చేసుకుంటున్నారు అని చెప్పి అనుకోవడం స్టార్ట్ చేసి ఉంటారు. ఇటు పక్క పోలీస్ వాళ్ళు ఆ మిస్సింగ్ అయిన అమ్మాయి సిహా గురించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అలా సిహా మిస్సింగ్ అని చెప్పి స్కూల్కి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అండ్ బయట సిహా మిస్సింగ్ పోస్టర్ కూడా వేస్తారు. అది రీవుల్ కూడా చూస్తాడు, కానీ వాడు చాలా భయంగా అండ్ షాకింగ్గా ఉంటాడు. ఇది చూడడానికి చాలా సస్పీషియస్గా ఉంటుంది. తర్వాత యూన్ కూడా రీవుల్ కాడ మ్యాజిక్ నేర్చుకొని వెళ్తుంది. నెయిల్ కూడా తనని ఫాలో అవుతూ అక్కడికి వెళ్తాడు. అండ్ వాళ్ళని చూసి కొంచెం జెలస్ అవుతాడు. అలా వాడే థింక్ చేస్తాడు యూన్ వాడిని మనీ కోసం కాదు లవ్ కోసమే కలుస్తుంది అని చెప్పి. అలా వాడు చూసుకోకుండా అక్కడ ఒక సౌండ్ చేస్తాడు. అది యూన్ వాళ్ళు విని ఆ సైడ్ చూస్తారు, కానీ నెయిల్ వెంటనే అక్కడ దాక్కుంటాడు. తర్వాత యూన్ వెళ్ళిపోతుంది. ఇంకా నెయిల్ రీవుల్ని కలిసి వాడితో గొడవ వేసుకున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అండ్ రీవుల్ని నువ్వు యూన్కి దూరంగా ఉండు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. కానీ రీవుల్ నెయిల్ని వాడి మ్యాజిక్ ఇమాజినేషన్లోకి లాగేసుకుంటాడు. దాంట్లో రీవుల్ చూపిస్తాడు నెయిల్ వాడు అనుకుంది కాకుండా వేరే వాళ్ళ కోసం వాళ్ళు చెప్పింది చేస్తున్నట్టు, అండ్ వాడికి ఇష్టం వచ్చింది చేయకుండా వేరే వాళ్ళు చెప్పింది చేస్తున్నట్టు. నెయిల్ అదంతా ఫీల్ అయ్యి చాలా భయపడిపోతాడు. నెక్స్ట్ డే నెయిల్ యూన్ని కలుస్తాడు. అండ్ యూన్తో నీకు ఆ మెజిషియన్ గురించి ఏమైనా తెలుసా, వాడి పేరు, వాడి ఊరు, అసలు వాడు ఎలాంటి వాడు అని చెప్పి అని అడుగుతాడు. కానీ యూన్కి అదేమీ తెలియదు. అలా నెయిల్తో అదే తను చెప్తుంది. దానికి నెయిల్ అలా అయితే నువ్వెందుకు వాడిని కలుస్తున్నావు, వాడు డేంజర్ ఏమో, నువ్వు వాడిని కలిస్తే నీకే ప్రమాదం జరుగుతుంది, సో వాడిని కలవకు అని అంటాడు. దానికి యూన్ ఇవన్నీ నీకెందుకు, అసలు నేను ఎవరిని కలిస్తే అండ్ ఎక్కడికి వెళ్తే నీకెందుకు, అయినా నువ్వెవరు, నేను ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో చెప్పడానికి అని చెప్పి అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది. తర్వాత యూన్ రీవుల్ని కలుస్తుంది. అండ్ రీవుల్ని వాడి పేరు అడుగుతుంది. దానికి రీవుల్ నా పేరు రీవుల్ అని చెప్పేస్తాడు. ఇంకా యూన్ కాసేపు మ్యాజిక్ నేర్చుకొని బయటికి వచ్చేస్తుంది. అప్పుడే తనకి బయట జీసో అనే ప్రెగ్నెంట్ అమ్మాయి కనిపిస్తుంది. అప్పుడు జీసో నువ్వు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటుంది. దానికి యూన్ నా పేరు యూన్, నేను రీవుల్ కడ మ్యాజిక్ నేర్చుకుంటున్నాను అని అంటుంది. దానికి జీసో ఓహో వాడు ఈ మధ్య మ్యాజిక్ కూడా నేర్పిస్తున్నాడా అని చెప్పి స్మైల్ చేస్తుంది. ఇంకా యూన్ అమ్మాయి ఎవరో అని చెప్పి తన్ని ఫాలో అవుతూ లోపలికి వెళ్తుంది. అక్కడ జీసో అండ్ రీవుల్ కలిసి ఫుడ్ తింటూ ఉంటారు. యూన్ అది చూసి వీళ్ళిద్దరికి పెళ్ళయిందా అని చెప్పి ఆలోచిస్తుంది. అండ్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే యూన్ మళ్ళీ మ్యాజిక్ నేర్చుకోను రీవుల్ని కలుస్తుంది. నెయిల్ కూడా అక్కడికి వచ్చి ఉంటాడు, కానీ వాడు ఇంకా దాంకోడు. అలా వాడు ముందుకి వచ్చి నాకు కూడా మ్యాజిక్ నేర్పివు అని అంటాడు. ఇంకా రీవుల్ వాళ్ళకి మ్యాజిక్ చేసి వాళ్ళకి అది నేర్పిస్తాడు. దాన్ని వాళ్ళిద్దరూ చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా నెయిల్ కూడా ఒక మ్యాజిక్ చేస్తూ ఉంటే వాడి వేలు కాలిపోతుంది. అది యూన్ చూసి వాడికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు యూన్ నెయిల్తో నేను ఇంకా నీ కాడ డబ్బుల కోసం పనిచేయను, నాకు అలా చేయడం నచ్చలేదు, అలా నేను నాకు ఇచ్చిన మనీ అంతా నేను త్వరలో నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అంటుంది.
దానికి నెయిల్ వద్దు, ఈ మ్యాటర్ ఎలానో నీకు నాకే తెలుసు, సో పర్లేదు అని అంటాడు. ఇంకా యూన్ కూడా ఒప్పుకుంటుంది. ఇటుపక్క పోలీస్ వాళ్ళు సిహా మిస్సింగ్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు పెట్టిన సిహా పోస్టర్ని ఎవరో చింపేసి ఉంటారు. ఇంకా వాళ్ళు చాలా షాక్ అవుతారు. కానీ ఒక సీసీటీవీ కెమెరా వల్ల వాళ్ళకి తెలుస్తుంది దాన్ని ఎవరో ఒక అతను చింపేశాడని. అండ్ వాడు విచిత్రంగా మెజిషియన్ డ్రెస్ వేసుకున్నాడు అని చెప్పి. అతను చూడ్డానికి అచ్చం రియుల్ లాగే ఉంటాడు. ఇటుపక్క స్కూల్లో డీన్ యూన్ని పిలుస్తాడు. అండ్ యూన్తో నాకు నాయిల్ వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ చేశారు నాయిల్ అకౌంట్లో మనీ మిస్ అవుతుంది అని చెప్పి. ఫస్ట్ నేను ఇదంతా బుల్లింగ్ వల్ల అని చెప్పి అనుకున్నాను, కానీ నాకు ఇందాకే తెలిసింది అని వాళ్ళ స్కూల్ న్యూస్ పేజ్లో పోస్ట్ చేసిన పిక్ తనకి చూపిస్తాడు. దాంట్లో నాయిల్ యూన్కి మనీ ఇస్తున్నట్టు ఉంటుంది. యూన్ అది చూసి చాలా షాక్ అవుతుంది. అప్పుడు డీన్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు నువ్వు వాడి కాడ మనీ తీసుకున్నావు, నాకు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని చెప్పి అరుస్తాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడతో ద సౌండ్ ఆఫ్ మ్యాజిక్ పార్ట్ 2 అవుతుంది. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ద సౌండ్ ఆఫ్ మ్యాజిక్ లాస్ట్ పార్ట్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.